మన కంపెనీ ద్వారా, హెల్త్ కంపెనీ ద్వారా ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అయితే మనకైతే వచ్చింది, MGN 10. దానికి వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి మన ముందు ప్రసాద్ గారు ఉన్నారు. హార్ట్లీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఈ రోజు అయితే మనం ఒక మంచి ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం, హెల్త్ వారిది. సో మనం ఆల్రెడీ స్లైడ్లో పెట్టారు. సో ఎంజైమ్ 10. సో ఎంజైమ్ 10 అనేది ఏంటంటే ప్రీమియం హెల్త్ సప్లిమెంట్ త్రూ అవుట్ ఫార్ములేటెడ్ టు సపోర్ట్ హార్ట్ హెల్త్ అండ్ ఓవరాల్ వైటిలిటీ. సో చూడండి, మన అందరికీ కూడా హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ నుంచే మన కరెంట్ అనేది మన బాడీకి పాస్ అవుతుంది, అంటే ఒక జనరేటర్. సో ఈ జనరేటర్ నుంచి ఆ కరెంట్ అనేది ఒళ్ళంతా పాస్ అయితేనే మన నాళ్ళన్నీ కూడా వర్క్ అవుతాయి. అప్పుడే మన చేతులు కానీ కాళ్ళు కానీ కదపగలుగుతాం, అన్నీ కూడా అవుతాయి. అయితే ఈ సిస్టమ్ను మనం బాగా పనిచేసేటట్టు చూసుకోవాలి. మరి దానికి ఏమి మనం వాడాలి అనేది ఇప్పుడు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. సో ట్రైబులాస్ టెరస్టిన్ లిన్ ఎక్స్ట్రాక్ట్. ఇది ట్రైబులాస్ టెరస్టిన్ అనేది ఆయుర్వేదంలో శతాబ్దాలుగా వాడుతున్న ఔషధ మొక్క. ఇది శక్తి, స్టామినా మరియు హార్మోన్ల సంతులనానికి సహాయపడుతుంది. ఈ శరీర శక్తిని పెంచి పిల్లలు, క్రీడాకారులు ఉపయోగపడుతుంది. అలాగే టెస్టోస్టెరాన్ అంటే ముఖ్యమైన హార్మోన్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. శారీరక వృద్ధి, లీన్ మజిల్ పెరుగుదలకు మద్దతు ఇస్తుంది. ఓకేనండి. అలాగే మూత్ర విసర్జన మెరుగుపరిచి మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. సాంప్రదాయంగా ఫెర్టిలిటీ మరియు హార్మోన్ల ఆరోగ్యానికి వాడతారు. అలాగే కోఎంజైమ్ క్యూటెన్ అనేది శరీరంలో సహజంగా ఉండే విటమిన్ లాంటి పదార్థం. ఇది సెల్స్లో శక్తిని ఉత్పత్తి చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. సెల్యులార్ శక్తిని పెంచుతుంది. మైటోకాండ్రియాలో శక్తి ఉత్పత్తిని పెరుగుదల పెంచి పిల్లల శరీర అభివృద్ధికి సహాయపడుతుంది. గుండె కండరాల పనితీరు మరియు రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. సెల్ను హానికరమైన రాడికల్స్ నుంచి రక్షించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జ్ఞాపక శక్తి, దృష్టి మరియు నేర్చుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే శరీరానికి శక్తిని ఇవ్వడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సో ఈ కోఎంజైమ్ Q10 అనేది మన ప్రతి ఒక్క సెల్లలో, ప్రతి సెల్లోనే ఉంటుందండి. ఇది ఎప్పుడైతే తగ్గిందో మనకి నీరసం కానీ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. సో ఈ కోఎంజైమ్ Q10 మనం 30 క్రాస్ చేసామంటే మనం ఖచ్చితంగా వాడుకోవాలి. ఇప్పుడు ఉన్న ఫుడ్ హ్యాబిట్స్లో ఎంత కూడా ఉండటం లేదు కాబట్టి లాస్ అయిపోతున్నాం, కాబట్టి తగ్గిపోతుంది. సో కాబట్టి మనం ఖచ్చితంగా సప్లిమెంట్ చేసుకోవాలి. ఇలా సప్లిమెంట్ చేసుకున్న రోజుని మనకి చాలా యాక్టివ్గా, హ్యాపీగా ఉండడం జరుగుతుంది. మనకి హార్ట్ కంప్లైంట్స్ రాకుండా ఉంటుంది. సో ఎల్ఆర్జినైన్ అనేది ఒక ముఖ్యమైన అమైనో ఆమ్లము. ఇది ప్రోటీన్ నిర్మాణం, రక్త ప్రసరణ మరియు ఇమ్యూన్ ఫంక్షన్లో కీలక పాత్ర పోషిస్తుంది. పిల్లల్లో కండరాల అభివృద్ధి మరియు శరీర నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్గా మారి రక్తనాళాలను సరళించడంలో సహాయపడుతుంది. సో చూడండి, నైట్రిక్ ఆక్సైడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం పిల్లల్లో ఎంత బాగా పరిగెడతారు, ఎన్నో ఆటలాడతారు, ఏం చేస్తారో కానీ వాళ్ళకి ఈ బీపీ కానీ అలాంటివి ఏమీ రావు. ఎందుకంటే వాళ్ళ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ మోతాదుల్లో ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే ఏజ్ పైకి వెళ్ళిపోతుందో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో మన రక్తనాళాలన్నీ ఇలా ఉండి అన్నీ కూడా చాలా క్లోజ్గా అయిపోతాయి. అలాగే మనం షుగర్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తనాళాలు కూడా పెలుసుగా మారిపోతుంటాయి అన్నమాట. సో దీనివల్ల మనకి బీపీ అంటే ఒక ఫ్లెక్సిబుల్గా ఉన్న పైప్లో వాటర్ ప్రెషర్కి వెళ్ళినా సరే అది తట్టుకుంటుంది. అదే ఒక పెలుసుగా ఉన్న దాంట్లో వాటర్ ప్రెషర్ ఇచ్చామంటే పైప్ పగిలిపోద్ది. సో దాన్నే మనం బీపీ అంటాం. సో మనకి అప్పుడు ఇలాంటి నైట్రిక్ ఆక్సైడ్ మన ప్రొడక్షన్ ఎక్కువైనప్పుడు మళ్ళీ ఈ నరాలన్నీ ఫ్లెక్సిబుల్ అవుతాయి, బాగా ఓపెన్ అవుతాయి. సో ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఓన్లీ అలాంటి ప్రోడక్ట్ బయట కంపెనీలో 5,000 నుంచి 6,000 అమ్ముతున్నారండి. సో మనకి ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మనకి నైట్రిక్ ఆక్సైడ్ ఇవన్నీ కలిపి మనకి చాలా తక్కువలో రావడం జరుగుతుంది. మనకి ఎంజైమ్ 10 మనకి చూస్తే ఎంఆర్పి ₹2,475. సో ఇంత తక్కువ కాస్ట్లో మనకి ఇంత మంచి కాంబినేషన్ ఇవ్వడం అనేది చాలా అదృష్టం మనందరికీ. హెల్తీకి మనం ఎవరెవరో పరిచయం చేస్తున్నాం వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. సో నైట్రిక్ ఆక్సైడ్ అనేది చాలా కీలకం అన్నమాట. సో ఇమ్యూన్ ఫంక్షన్ బలోపేతం చేస్తుంది. శరీర రక్షణ వ్యవస్థను శక్తివంతంగా చేస్తుంది. శరీర శక్తిని పునరుద్ధరించడంలో మరియు గాయాల నివారణలో సహాయపడుతుంది. అలాగే మెదడుకు రక్త ప్రసరణ చేయడం ద్వారా గుర్తింపుకు సామర్థ్యం పెరుగుతుంది.
సో మెదడుకి అన్ని భాగాలకి రక్త ప్రసరణ అనేది చాలా అవసరం. అందులో ఎల్ఆర్జినిన్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది అనమాట. అలాగే లైకోపైనిన్ 10% ఉన్నది ఇందులో. లైకోపైనిన్ అనేది ఏంటంటే టమాటాలు మరియు ఇతర ఎర్ర ఫలాల్లో ఉండే సహజమైన ఎర్ర రంగు పదార్థం. ఇది శరీర కణాలను హానికరమైన రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించి సెల్ రక్షణ పెంపొందిస్తుంది. కొలెస్ట్రాల్ సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. యూవి కిరణాల నుంచి వచ్చే ఆ, చర్మాన్ని కాపాడి ఆరోగ్యంగా మెరుస్తూ ఉండే చర్మాన్ని మెరుగుపరుస్తుంది. శారీరక రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. చూపును మెరుగుపరచడంలో మరియు వయసుతో వచ్చే కంటి సమస్యల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. సో మనకి ఈ కలర్ ఏదైతే ఉందో మనకి ఏజ్ పెరుగుతున్నప్పుడు మన కంటి చూపు అనేది మందగిస్తూ ఉంటుంది. అలాంటిది మందగించకుండా మనకి ఇది బాగా కాపాడుతుంది. అలాగే సోడియం సెలైనైట్. సోడియం సెలైనైట్ అనేది సెలీనియం అనే అవసరమైన ట్రేస్ ఖనిజ పదార్థం యొక్క ఆర్గానిక్ రూపం అన్నమాట. అనార్గా ఇనార్గానిక్ రూపం. సో అది ఇది శరీరంలో శక్తి మార్పిడి, యాంటీ ఆక్సిడెంట్ రక్షణ మరియు రోగనిరోధక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫ్రీ రాడికల్స్ నిర్వీర్యం చేసి కణాలను హాని నుండి రక్షిస్తుంది. అలాగే వైట్ బ్లడ్ సెల్స్ కార్యకలాపాన్ని మెరుగుపరిచి వ్యాధుల నుంచి కాపాడుతారు. అలాగే థైరాయిడ్ హార్మోన్ సమతుల్యతను నిర్వహించడంలో సహాయపడుతుంది. అలాగే డిఎన్ఏ సంశ్లేషణ మెరుగుపరిచి శరీరం నయం కావడాన్ని వేగవంతం చేస్తుంది. సో డిఎన్ఏని మనకు బాగా అభివృద్ధి చేసి మన శరీరంలో గాయాలైనా సరే ఏదైనా సరే ఇంకా లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని త్వరగా నయం కావడానికి సోడియం సెలైనేట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అలా పిల్లల అభివృద్ధిలో మరియు పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సో పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి యవ్వనంలో ఉన్నప్పుడు మనకి ఏదైతే పిల్లల్ని పుట్టించుకోవడం అదే పునరుత్పత్తి ఉందో ఆ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మనకి సహాయపడుతుంది అనమాట. సో చూడండి ఇక్కడ ఓవరాల్ రిజల్ట్ ఆఫ్ దిస్ ఫార్ములా బూస్ట్ ఫిజికల్ అండ్ సెక్చువల్ వైటాలిటీ. సో మనం నిన్న ఏదైతే మీలెక్స్ చేసుకున్నామో అలాగే ఎంజైమ్ 10 కూడా మనకి ఇందులో కూడా బాగా ఇస్తుంది ఈ కాంబినేషన్లో. అలాగే ఎన్హాన్సెస్ హార్ట్ అండ్ కార్డియోవాస్కులర్ సర్క్యులేటరీ హెల్త్, ప్రమోట్స్ బెటర్ బ్లడ్ ఫ్లో అండ్ ప్రొటెక్ట్స్ హార్ట్ యూజింగ్ కోఎంజైమ్ క్యూటెన్, ఎలాజినిన్, సోడియం సిలినేట్. అలాగే ఫైట్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ స్లోస్ ఏజింగ్. వాటికి ఏమి ఉపయోగపడతాయి అంటే లైకోపైనిన్, కోఎంజైమ్ క్యూటెన్, సెలీనియం ఈ మూడు కూడా ఉపయోగపడతాయి. అలాగే ఇంక్రీజెస్ సెల్యులర్ ఎనర్జీ, బూస్ట్ ఏటీపీ ఎనర్జీ. ఏటీపీ అంటే ఎడెనోసైన్ ట్రైపాస్పేట్ అంటారు. ఇది సెల్ యొక్క కరెన్సీ లాంటిది, ఎనర్జీ కరెన్సీ. అది ఎక్స్చేంజ్ అవుతున్నప్పుడు మనకి బయటికి ఎనర్జీ అనేది ప్రొడక్షన్ అవుతుంది అనమాట. helping you feel more energetic and active every day. Supports immunity and recovery. Keeps your immunity system strong and helps faster muscle recovery after stress and exertion. సో మనం ఏమైనా బాగా ఎక్సర్సైజ్ చేసిన లేదా ఆటలు ఆడిన తర్వాత బయటకు వచ్చాక కూడా మనకి మంచిగా రికవరీ అవుతుంది. మన ఇమ్యూనిటీ సిస్టమ్ బలంగా ఉంచుతుంది. సో సమరీ చూడండి ఏముందంటే హార్ట్ ఎన్హాన్స్డ్ సర్క్యులేషన్, రిడక్షన్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ బెటర్ హార్ట్ మస్కుల్ పెర్ఫార్మెన్స్. సో మన హార్ట్ అనేది ఒక మంచి బలమైన కండరం. ఇంత శరీరానికి రక్త సరఫరా చేయాలంటే చూడండి మనకి దానికి ఎంత శక్తి ఉండాలి. పైకి కిందకి రెండు అట్లుగా పంప్ చేయాలి. తర్వాత మళ్ళీ మనకి బాడీ కానీ ఒళ్ళు పెరిగిపోయింది అప్పుడు ఇంకా ఎక్కువ బా స్ట్రెస్ దానికి ఇచ్చి పెంచుకో అదే పెంచి మనకి రక్త ప్రసరణ చేయాల్సి ఉంటుంది. అందుకే మనకి ఎవరైతే బాడీ పెరిగిపోతుందో ఊబకాయం వచ్చిందో వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ అనేవి రావడం చాలా స్పీడ్గా అవుతుంది అనమాట. అలాగే రీప్రొడక్టివ్ సిస్టమ్, బూస్టెడ్ లిబిడో, ఫెర్టిలిటీ అండ్ హార్మోనల్ సపోర్ట్ దీనికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మజిల్ అండ్ ఎనర్జీ, ఇంప్రూవ్డ్ స్టామినా, రికవరీ అండ్ ఆక్సిజన్ డెలివరీ, ఇమ్యూనిటీ, స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్, డిఫెన్స్ అండ్ రెడ్యూస్డ్ ఇన్ఫ్లమేషన్, బ్రెయిన్ ఇంక్రీజ్డ్ అలర్ట్నెస్ అండ్ కాగ్నిటివ్ సపోర్ట్ వయా బెటర్ బ్లడ్ ఫ్లో. సో మెదడుకు కూడా బాగా పనిచేస్తుంది. చూడండి ఈ కాంబినేషన్ provides well-rounded support for heart health, reproductive vitality, and cellular protection, especially beneficial for those with fatigue and low energy, mild cardiovascular issues. ఎవరైతే ఉన్నది ఇవన్నీ వాళ్ళందరూ కూడా మనకి రికమెండ్ చేయొచ్చు. మేల్ సెక్చువల్ అండ్ ఫెర్టిలిటీ కన్సర్న్స్, హై ఆక్సిడేటివ్ స్ట్రెస్ డ్యూ టు ఏజ్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ ఎన్విరాన్మెంట్. సో అయితే మనం ఈ కండిషన్స్ లో ఉన్నారో అవన్నీ కూడా మనం వాళ్ళందరూ కూడా ఇది మరి బాగా చేయొచ్చు. అలా సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ఫర్ డైలీ యూస్. మనం ఇది డైలీ కూడా యూస్ చేసుకోవచ్చు యాజ్ ఏ హెల్త్ మెయింటెనెన్స్ అండ్ రిజనరేషన్ ఫార్ములా. ఓకేనండి. అదే నిన్న ఒక ఆయన వచ్చినప్పుడు నేను ఇది 3500 మనకి హెయిల్ డాట్లో పెట్టుకోలేకపోతున్నానండి అంటే అప్పుడు ఎంజైమ్ 10 యూస్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇది కూడా ఆయన ప్రాబ్లం బాగా సూట్ అవుతుంది అనమాట.
సో మనం ఇలా ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు బాగా తెలిస్తే మనకి ఎక్కడ ఏదైనా ఏది ఇవ్వాలనేది మనకి బాగా అర్థమవుతుందని సో అన్నీ చేయడం జరిగిందండి. నా నా నన్ను అందరూ ఇచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓవర్ టు కిరణ్ గారు.